ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో అక్రమ మైనింగ్ గ్యాంగ్ రెచ్చిపోతుంది. గత 30 ఏళ్లుగా ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్న వారి పొలాలను దళారులు ఆక్రమించి అక్రమ మైనింగ్ చేస్తున్నారని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. అనుమతులు ఎక్కడే అని ప్రశ్నించిన స్థానికులపై దళారులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా కొండపై ఉన్న ప్రముఖ అమ్మవారి ఆలయ మార్గాన్ని ఆలయాన్ని ధ్వంసం చేసేలా 45 అడుగులకు పైగా లోతుతో ప్రమాదకర రీతిలో బ్లాస్టింగ్ జరుపుతున్నారని తెలిపారు. దీనివల్ల పొలాలను కోల్పోవడమే కాకుండా అమ్మవారి ఆలయం కూడా కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత రెవెన్యూ మైనింగ్ అధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ మైనింగ్ ను నిలిపివేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగితే అక్కడ ఉన్నామని చెప్పారు. మాకు మేము ఎవరన్నా అన్యాయం జరిగితే ఎక్కడికైనా వెళ్తాకి మేము సిద్ధంగా ఉన్నాం, ఏదైనా చేస్తాకి సిద్ధంగా ఉన్నాం. అది ఎవరి భూమి ఎవరు తవ్వుతారు, ఎవరి భూమి ఎవరు తవ్వుతారు? పట్టాలు ఇవి కాదా? ఏం మాట్లాడుతున్నారండి? పట్టాలు కాదా ఇవి? ఏమన్నా మేము పుట్టించుకున్నాయా? ఈ స్టాంపులు జూమ్ చేసుకుని చూసుకోండి, ఈ జూమ్ చేసుకుని చూసుకోండి. ఈ పట్టాలు కాదా? ఇవి మేము సృష్టించుకున్నాయా? అది వారిగా మా వాళ్ళకి ఏదైనా సరే అన్యాయం జరిగితే ఎక్కడికైనా మేము వెళ్తా సిద్ధంగా ఉంటాం, దేనికైనా సరే మేము సిద్ధంగా ఉంటాం. ఏంటండి దళితులైనా ఒక ఎస్సీ అయినా అలానే లోకల్గా చూసేది? ఎవరికైనా మేము అన్యాయం చేస్తే ఊరుకోమండి. మా ఎమ్మెల్యే గారి ద్వారాగా ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగితే అక్కడ ఉన్నామని చెప్పారు. మాకు మేము ఎవరన్నా అన్యాయం జరిగితే ఎక్కడికైనా వెళ్తాకి మేము సిద్ధంగా ఉన్నాం, ఏదైనా చేస్తాకి సిద్ధంగా ఉన్నాం. అది ఎవరి భూమి ఎవరు తవ్వుతారు, ఎవరి భూమి ఎవరు తవ్వుతారు? పట్టాలు ఇవి కాదా? ఏం మాట్లాడుతున్నారండి? పట్టాలు కాదా ఇవి? ఏమన్నా మేము పుట్టించుకున్నాయా? ఈ స్టాంపులు జూమ్ చేసుకుని చూసుకోండి, ఈ జూమ్ చేసుకుని చూసుకోండి. ఈ పట్టాలు కాదా? ఇవి మేము సృష్టించుకున్నాయా? అది వారిగా మా వాళ్ళకి ఏదైనా సరే అన్యాయం జరిగితే ఎక్కడికైనా మేము వెళ్తా సిద్ధంగా ఉంటాం, దేనికైనా సరే మేము సిద్ధంగా ఉంటాం. ఏంటండి దళితులైనా